నవీపేట్ పోలీసుల ఆధ్వర్యంలో బస్టాండ్లో రద్దీని ఆసరా చేసుకొని మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు పర్సులు చోరీ చేస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. నవీపేట్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు వాళ్ళ సిబ్బంది, అదేవిధంగా నార్త్ రూరల్ శ్రీనివాస ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఇందులో ఖుతీజా బేగం అని చెప్పేసి A1, నజ్మా బేగం, షేక్ అంజద్, అబ్దుల్ జుబైర్, షేక్ వసీం అహ్మద్, తహేరా, భర్తా షేక్ అంజద్, వీళ్ళందరూ 6 మంది కూడా బైన్సాకు చెందిన అఫెండర్స్. వీళ్ళు రద్దీగా ఉండే బస్టాండ్లలో పబ్లిక్ ఎవరైతే బస్సులో నుంచి ఎక్కి దిగుతూ ఉంటారో, బాగా రద్దీగా ఉన్న దాంట్లో బస్సులో ఎక్కే ప్రయాణికులాగా నటిస్తూ వెళ్ళిన తర్వాత మహిళల దగ్గర ఉన్న పర్సులు కానీ, అదేవిధంగా మెడలో ఉన్న చైన్లు, తర్వాత పుస్తెల తాడు, అట్లాంటి గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా అన్ని దొంగతనం చేసేసి మళ్ళీ ఇమీడియట్గా ఆ బస్సు దిగేసి వీళ్ళు పారిపోవడం జరుగుతూ ఉంది. ఇట్లా వీళ్ళు బస్టాండ్లో ఒకటే కాకుండా ఇంకా రిమైనింగ్ రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశాల్లో కానీ, తర్వాత ఈ సంతలు ఉంటాయి, ఇక్కడ సంతలు, కూరగాయల సంతలు కానీ, తర్వాత వారాంతపు సంతలు కానీ, తర్వాత రద్దీగా ఉండే వీక్లీ బజార్ అట్లాంటి మార్కెట్లో కూడా వీళ్ళు కుటుంబం అంతా వీళ్ళు ఖుతీజా బేగం అని చెప్పి 67 సంవత్సరాలు, ఆమె కూతురు నజ్మా, అదేవిధంగా కొడుకు అబ్దుల్ షేక్ అంజద్, అదేవిధంగా వాళ్ళ కోడలు కూడా అందరూ ఒక గ్రూప్గా తయారై, ఇది ఒక టీమ్గా తయారై వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చాలా కాలం నుంచి మన దగ్గరనే కాకుండా నిజామాబాద్ జిల్లా నందిపేట కాకుండా మిగతా ఖానాపూర్, నిర్మల్, ఆదిలాబాద్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇందులో ఇవాళ వీళ్ళ అందరినీ ఒక 5 కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో నవీపేట ఒక కేసు ఉంది, అదేవిధంగా నిజామాబాద్ 1 టౌన్లో ఒక 3 కేసులు, నందిపేటలో 1 కేసు. ఈ 5 కేసులకు సంబంధించి దాదాపు 6.5 తులాల బంగారు చైన్లు, తర్వాత కమ్మలు ఇట్లాంటివి రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక మారుతి ఎర్టిగా కార్, అదేవిధంగా ఒప్పో మొబైల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఈ మహిళలు బుర్కా వేసుకొని చోరీలు చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి వాటికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయాలి. అదేవిధంగా ఈ కేసులో నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు విజయలక్ష్మి అని చెప్పేసి 76 సంవత్సరాలు బస్సు ఎక్కుతుండగా ఖుతీజా బేగం, నజ్మా మరియు అంజద్, అతని భార్య తాహెరా మరియు అల్తాఫ్ కలిసి మెడలోని బంగారు ఉన్న తాడును కత్తిరించి ఎర్టిగా కారులో పరారయ్యారు. ఇది 17/6/2026 నాడు సాయంత్రం 5 గంటలకు నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్లో జరిగింది. ఇదే తరహాలో నందిపేట బస్టాండ్లో కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. వీళ్ళు బంగారు బ్యాగుల నుండి బంగారు ఆభరణాలు, అదేవిధంగా మహిళల మెడల్లో పుస్తెల తాళ్ళు, అదేవిధంగా పర్సులు, డబ్బులున్న పర్సులు, అదేవిధంగా ఇంకా మార్కెట్లలో సెల్ ఫోన్స్, తర్వాత మేకలు, తర్వాత ఇట్లా వీళ్ళు ఇంతకుముందు కుబీర్, భైన్సా, ముదోలు ఆరుగున్నందుకు కూడా వీళ్ళ మీద కేసులు అయినాయి. తర్వాత దొంగతనాలు చేసి వీళ్ళు జైలు కూడా వెళ్ళి వచ్చినారు. కాబట్టి వీళ్ళందరినీ చాలా కష్టపడి మా నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, అదేవిధంగా నవీపేట సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మరియు ఏఎస్ఐ గఫార్, ముఖ్యంగా రాజేశ్వర్ హెడ్ కానిస్టేబుల్ రాజారెడ్డి, రాకేష్, సర్దార్ సింగ్, శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేయ గౌడ్, సిడిఆర్ సెల్ టీం సాగర్, అదేవిధంగా శ్రీనివాస్, సందీప్, నాగరాజు, రాకేష్, లలిత, ప్రవళిక మరియు ఇతర సిబ్బంది అందరినీ అభినందించడం జరుగుతుంది. ఈ కేసులో కష్టపడ్డ వాళ్ళు వీళ్లకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.